ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. ఒక చిన్న ప్రశ్న. ప్రభువారిని నీ జీవితంలో ఎలా చూస్తున్నావు? హౌ డస్ క్రైస్ట్ మీన్స్ టు యూ? నీకు ఆయన ఎలా నువ్వు ఆయనని నీ జీవితంలోకి ఆహ్వానించావు? ఒకసారి జ్ఞాపకం చేసుకుంటావా? ఆయన్ని నీవు మంచి ప్రొవైడర్‌గా, మంచి కాపరిగా, లేకపోతే సర్వశక్తిమంతుడిగా, సర్వాధికారిగా ఆయన్ని నువ్వు చూస్తున్నావా? ఆయన పరిశుద్ధుడు కదా! ఆయన సర్వశక్తిమంతుడు కదా! మరి కృపనిచ్చి నీకు రక్షణనిచ్చారు కదా! మరి ప్రభువారిని నువ్వు సైన్యములకు అధిపతిగాను, రాజులకు రాజుగాను చూస్తున్నావా? ఆయన నీతిమంతుడు, దయాళుడు కదా! మరి ఆయన గుణగణాలు నీలో ఉన్నాయా? ఆయనలో ఉన్న మంచితనం నీలో ఉందా? ఆయనలో ఉన్న ప్రేమ, త్యాగము, కరుణ నీలో ఉందా? మరి ఏం చేస్తూ, ఏమి నేర్చుకుంటున్నావు ప్రభువారిని చూసి? ఒకవేళ ప్రభువారిని చూసి నువ్వు ఈ విషయాలు కానీ నేర్చుకొని ఉంటే, మరి ప్రభువారిని నువ్వు ఎంతవరకు నీ జీవితంలో ఆయనకు అధికారాన్ని ఇచ్చావు? డు నాట్ లీన్ అపాన్ యువర్ ఓన్ అండర్‌స్టాండింగ్ అని చెప్తున్నారు దేవుని వాక్యం. మరి అలాంటప్పుడు నీవు నీ జీవితంలో కొన్ని కార్నర్స్‌లో ప్రభువానికి లిమిట్ చేయొద్దు. సర్వశక్తిమంతుడికి నీవు సర్వాన్ని, సర్వాధికారాన్ని ప్రభువుకివ్వు. అప్పుడు దేవుడు హెచ్చిస్తాడు. నూతన ద్వారాలు తెరుస్తాడు. కొత్త అనుభవాల్ని నేర్పిస్తాడు. కొత్త డోర్స్‌ని ఓపెన్ చేస్తాడు. ఎవరు చేయలేని కార్యాలు నీ ద్వారా చేసి నీతో ఆయన సహవాసాన్ని ఎలా ఉందో ఇతరులకు తెలియచేస్తాడు. నిన్ను అందరికంటే ఉన్నతంగా నిన్ను అవమానించిన వారే, లేకపోతే నిన్ను ద్వేషించిన వారే, లేకపోతే నిన్ను హింసించిన వారే, వారు చూసి నిన్ను బ్లెస్డ్ అని, ధన్యురాలు అని, ధన్యుడు అని వారు నిన్ను గురించి చెప్తారు. కాబట్టి దేవునికి సర్వాధికారాన్ని దయచేసి ఇవ్వండి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.